వేల వేల వెలుగుల హస్తాలు చాచి చెంత చేర్చి నీ మహస్సు నా మనస్సులో వచస్సులోన నింపి. మాఘమాసంలో సూర్యారాధనకి విశేషమైనటువంటిది రథసప్తమి అని చెప్పబడుతున్నది. ఈ రథసప్తమి యొక్క ప్రత్యేకత సూర్యోపాసనలోను ఇతరత్ర అనేక పురాణాల్లో కూడా విశేషంగా చెప్పబడినది. దీనికి వైదికమైనటువంటి యజ్ఞమూలాలు కూడా చాలా ఉన్నాయి. అయితే రథసప్తమి నాడు సూర్య పూజకు ప్రాధాన్యం ఏమిటి, ఇది ఆలోచించవలసిన అంశం. ప్రతి సప్తమి కూడా సూర్యారాధనకి విశేషమైనది. వారాల్లో ఆదివారము, తిథుల్లో సప్తమి. ఈ ప్రతి సప్తమి నాడు సూర్యారాధన చేయాలి. అయితే ఏ సప్తమి చేసినా చేయలేకపోయినా మాఘమాసంలో వచ్చే శుద్ధ సప్తమి మాత్రం ఒక మహాయోగం. అది దీనికి ఉన్న విశేషం ఏమిటి అంటే ఉత్తరాయణంలో వచ్చేటువంటి మొదటి సప్తమి ఇది. సాధారణంగా మకర సంక్రమణం